పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 17వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలున్నవి, 2 చేపలు కలవు, కాని ఇంతమందికి అవి ఎంత మాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అచట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన అద్భుతమును చూచి, వాస్తవముగా లోకమున అవతరింపనున్న ప్రవక్త ఇతడే అని చెప్పుకొనసాగిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, రానున్నటువంటి 5 ఆదివారాల పాటు మనము దివ్య సప్రసాదాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ఆదివారాన్ని మొదలుకొని ఈ విషయాన్ని మీరు ఈ రానున్న 5 ఆదివారాలు కూడా మీ మనసులో ఉంచుకోవాలని నా యొక్క ఆశ. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవాళిని కలుగజేసినటువంటి ఆ దేవాది దేవుడు మానవాళికి పోషకుడు. మానవాళికి కావలసినటువంటి భోజనాన్ని, ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. ప్రియులారా, ఆది కాండములో దేవుడు మానవుని కలుగజేసిన తర్వాత 2వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మానవుడు ఆ ఏదైనా వనంలో ఉన్నటువంటి ప్రతి చెట్టు పండును కూడా తన ఆహారముగా తీసుకోవచ్చు, ఒక్క చెట్టు పండును తప్ప. అంటే ఆదిలోనే దేవుడు మానవునికి కావలసినటువంటి ఆహారాన్ని, చెట్లని, జంతువులన్నిటిని కూడా తయారు చేశాడు. ఆయన పోషకుడు. అదేవిధంగా దర్శన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఇక ఆ నూతన యెరూషలేము అనేటి పరలోక రాజ్యములో ఆకలి దప్పులు ఇక ఉండనే ఉండవు అని చెప్తారు. అంటే మానవునికి సృష్టి మొదలుకొని మానవునికి స్వర్గరాజ్యములో ఇక ఆకలి దప్పులతో పని లేనంత వరకు కూడా ఆ దేవుడే మన సమస్తాన్ని కూడా చూచుకుంటాడు. ప్రియులారా, అది ఆదివారం ఉదయం 11 గంటల సమయం. ఒక చిన్న కుటుంబం, తల్లి, తండ్రి, 2 చిన్న పిల్లలు ఆ కుటుంబంలో. ఆ పిల్లవాడు 1వ తరగతి, తన యొక్క అక్క 2వ తరగతి, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. అక్క, తమ్ముడు. ఆదివారం పూజలు ముగించుకొని, దివ్య పూజా బలిని ముగించుకొని, పిల్లలకి క్యాటకిజం క్లాస్, సత్యోపదేశ సంక్షేపం, బైబిల్ క్లాస్ ముగించుకొని వారు ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే అమ్మ వంట పని మీద చాలా బిజీగా ఉంది. నాన్న ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు. ఇంతలోకే అక్క, తమ్ముడు కూడా కొట్టుకోవటం, అంటే గొడవ పెట్టుకుంటున్నారు. దేని గురించి? ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఒకే ఒక చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్నటువంటి కూల్ ఐస్ క్రీమ్ కోసం. నాకు కావాలంటే నాకు కావాలి, నేనే మొదలు తీసుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, నాకే కావాలి ఐస్ క్రీమ్ అంటే నాకే కావాలి. ఇద్దరు కూడా గొడవ పెట్టుకుంటున్నారు. తల్లి వచ్చి వారిద్దరిని సముదాయించడానికి ప్రయత్నం చేసి, అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు
అమ్మ నిన్న వాడు ఎక్కువ తిన్నాడంటే, అమ్మ నిన్న అక్క ఎక్కువ తిన్నదమ్మా, ఇది నాకే కావాలమ్మా, నేనే ముందు తీసుకున్నా. అమ్మ చెప్పినా కానీ వినడం లేదు. కాబట్టి తల్లి మంచి క్రైస్తవరాలు కాబట్టి ఆ పిల్లలకి ఆ సందర్భాన్ని, ఆ గొడవని పురస్కరించుకొని ఒక నీతి వాక్యాన్ని యేసుప్రభు జీవితం నుండి నేర్పించాలని అనుకునే ఉద్దేశంతోటి ఆ తల్లి అడిగింది, బాబు అమ్మా, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఉంటే ఏం చేస్తాడో ఆలోచించుకోండి. మీరు మీ స్థానంలోనే యేసుప్రభు ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒకే ఐస్ క్రీమ్ ఉంటే ఏం చేస్తాడో మీరు ఆలోచించుకోండి. తల్లి ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు ఉంటే ఈ స్థానంలో నాకొద్దులే, నువ్వు తీసుకొని త్యాగం చేస్తాడు కదా అని నేర్పించాలని తల్లి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పిల్లవాడు వెంటనే చట్టుక్కున్న సమాధానం చెప్పాడు. ఏమని అంటే, అమ్మ ఈ సమయంలో యేసుప్రభు ఇక్కడ ఉంటే ఈ ఒక్క ఐస్ క్రీమ్ని 5000 ఐస్ క్రీములుగా మార్చేవాడమ్మా అని చెప్పాడు వాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఆ రోజున ఆ పిల్లవాడికి ఆ బైబిల్ క్లాసులో, ఆ క్యాటికిజం క్లాసులో యేసుప్రభు 5000 మందికి ఆహారాన్ని పంచినటువంటి అద్భుతాన్ని గురించి వివరించారు. ఒకవైపున తల్లి చాలా సంతోషించింది. తన కుమారుడు ఆ రోజున నేర్చుకున్నటువంటి 5000 మందికి ఆహారాన్ని మరిచిపోకుండా గుర్తుపెట్టుకున్నాడు యేసయ్య చేసినట్టు ఆ మహా గొప్ప అద్భుతాన్ని అని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో యేసు ప్రభువు 5000 మంది ప్రజలకి అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలతో ఆహారాన్ని పంచుతూ ఉన్నాడు. నిజానికి చెప్పాలి అంటే 5000 మందికి మాత్రమే కాదు, సుమారుగా 15000 మంది ఉంటారు. కారణం ఏమిటి అంటే అక్కడ వాక్యం ఏమని రాయబడి ఉంది? 5000 మంది పురుషులు రమారమిగా ఉన్నారు అని రాయబడి ఉంది. మరి స్త్రీలేంటి, యువతి యువకులేంటి, అదేవిధముగా చిన్నారి బిడ్డలేంటి? అక్కడ ఇంకోటి ఏంటంటే, అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది కూడా చిన్నపిల్లోడే. అంటే అక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీనిని బట్టి ప్రియులారా, ఆ రోజున 5000 మందికి మాత్రమే కాదు కానీ సుమారుగా 15000. నేను ఒక ఇది ఉజ్జంపుగా మాత్రమే చెప్తున్నానండి, అది మనకంత ముఖ్యమైనటువంటిది కాదు ప్రియులారా. కానీ చెప్పటం ఏంటంటే, ఆ రోజున యేసు భగవానుడు ప్రియులారా కొన్ని వేల మందికి అద్భుత రీతిగా ఆశ్చర్యకరముగా యేసు ప్రభు ఆహారాన్ని పంచాడు. కారణం ఏమిటి? తన యొక్క వాక్యాన్ని ఆలకించటానికి వచ్చినటువంటి ఆ ప్రజలు వాక్యాన్ని ఆలకిస్తూ మైమరచిపోయి పొద్దు వాలిపోతుంది ప్రియులారా, వారు మలమల మాడుతున్నారని యేసయ్య తలంచాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనము నుండి, ఆ పిదప యేసు తిబేరియా అనడు గలిలయ సరస్సు తీరమును దాటి ఆవలి తీరమునకు వెళ్ళాను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూసి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించను. యేసు పర్వతమునెక్కి శిష్యులను అక్కడికి పిలిచి కూర్చుండబెట్టెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జనసమూహం తన యొద్దకు వచ్చుటను చూచి ఆయన పిలుపుతో, వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుంచి కొని తెచ్చుదాము? అప్పటికైనా దేవుని యొక్క వాక్యాన్ని తెలియదండి మనకి. వేరొక వాక్యములో మార్కు సువార్త, మత్తయి శుభవార్త, లూకా సువార్తలలో ఆయన ఆ ప్రజలు అప్పటికే చాలా సమయం నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు అని మనం చదువుకుంటాం ప్రియులారా. ఎప్పుడైతే ఆ ప్రజలు ఆకలితో ఉన్నారు, తినడానికి ఏమీ లేదు అని ప్రభు తెలుసుకున్నాడో, చాలా సమయం తన వద్ద ఉన్నాడని తెలుసుకున్నాడో, వెంటనే ఆయన జాలితో కనికరమతో వారికి ఆహారం పెట్టాలని తలంపు ఆయనకు వచ్చింది. కారణం ఏమిటి అంటే ప్రియులారా, ఆయన మన పోషకుడు ప్రియులారా. మన యొక్క పోషణ గురించి పట్టించుకునేటువంటి వాడు ఆయన. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రియులారా ఎన్నో సందర్భాలలో దేవుడు మనకు సమకూర్చువాడై ఉన్నాడు. యెహోవా ఈరే, మరి ముఖ్యంగా మన ఆహారాన్ని ఆయన మనకు సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు అనేటు వాక్యాలు మనం చదువుకుంటాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది, సింహపు పిల్లలు ఆకలి వలన అలమాడవచ్చును గాని ప్రభువును ఆశ్రయించిన వారికి ఎల్ల మేలులు సిద్ధించును. సింహపు పిల్లలు కూడా ఆకలి వలన అలమటించవచ్చు కానీ
ప్రభువు మీద ఆధారపడువారు, ప్రభువును ఆశ్రయించు వారికి ఏ కొదవయూ ఉండకుండా దేవుడే సమృద్ధిగా సమకూరుస్తాడట ప్రియులారా. కారణం మనం ఆయన బిడ్డలం. ఏ కొదవ లేకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆయన తన మీద ఉంచుకున్నాడు. ఆయన ప్రేమమయుడు. తన బిడ్డలమైన మనము ఆకలితో అలమాడుతూ ఉండగా ఆయన చూసి ఊరుకోలేనటువంటి వాడు, తట్టుకోలేనటువంటి వాడు ప్రియులారా. సింహపు పిల్లలు, కొదమ సింహపు పిల్లలైనా కానీ ఆకలితో అలమటిస్తాయేమో కానీ ఆయన మీద ఆధారపడు వారికి మాత్రము ఏ కొదవయూ లేకుండా ఆయన చూసుకుంటాడట ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయం 53వ వచనములో మరియ తల్లి పాడినట్టు స్తోత్ర గీతములో మరొకసారి ఈ వాక్యాన్ని మనం చదువుకుంటా పిల్లలు. ఏమంటుంది? ఆకలిగొన్న వారికి సంతృప్తిగా దేవుడు అన్నము వడ్డించును. ఎంత గొప్ప మాటలు ప్రియులారా. ఆకలిగొన్న వారికి సంతృప్తిగా ఆయన అన్నమును, భోజనమును వడ్డించును. దేవుడు మన పోషకుడు, మన పోషణ చూసుకునేటువంటి వాడు. ఆకలిగొన్న వారికి సంతృప్తిగా పోషిస్తాడట పిల్లారా ఆయన. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఈ సందర్భంగా మనం తప్పనిసరిగా చదువుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాల పిల్లలు. దేవుడేమని పలుకుతున్నాడు? దప్పిక కొని ఉన్న వారెల్లరూ నీటి చెంతకు రండి, ధనము లేని వారు కూడా వచ్చి ధాన్యమును భుజించండి, ఆరగించండి. రెండు, ధనం ఇయ్యకయే ద్రాక్షారసం అనేటి పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనము వెచ్చింపనేలా? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనము ఖర్చు చేయనేలా? నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభిస్తుంది. నేను ఇస్తాను మీకు మంచి భోజనాన్ని, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విన నా చెంతకు రండు, నా పలుకులాలింపుడు, మీరు జీవమును పడియుదురు. ప్రియులారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికే మాట ఏమిటి అంటే, గొప్ప మాట ప్రియులారా. ఏమిటి అంటే, మీకు శ్రేష్టమైన భోజనాన్ని ఇస్తాను, నేను మంచి భోజనము లభించును. ధాన్యము లేకపోయినా కానీ విందును ఆరగించండి. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవుడు మనకి ప్రియులారా ఒక పోషకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో ప్రియులారా దేవుడు ఒక మంచి కాపరిగా తనని తాను అభివర్ణించుకుంటాడు. అభివర్ణించుకొని ఏమంటాడు? ఆ మంచి కాపరి అట తన గొర్రెలని సంతృప్తిగా భుజింప చేస్తాడట పిల్లారా. వాటికి కావలసిన భోజనాన్ని ఆయనే దగ్గరుండి అనుగ్రహిస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనములో, వానిని ఇశ్రాయేలు దేశంలోని కొండల మీది పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చ గడ్డి బీళ్లను నేను మేపుదును అని పలుకుతున్నాడు. మంచి కాపరి అయినటువంటి దేవుడు తన గొర్రెలమైన మనకి పచ్చిక పట్టులలో మనల్ని మేపుతాడట పిల్లారా. శాంతికరమైన జలాశయాల వద్దకి మనని నడిపించుకొని వెళతాడట పిల్లారా. దేవుడు ఒక మంచి కాపరిగా తనను తాను పోల్చుకొని మనల్ని గొర్రెలతోటి పోల్చి, తన ప్రియమైన గొర్రెలతోటి పోల్చి మనకి సమృద్ధి అయిన శ్రేష్టమైన పచ్చిక బయళ్లలోనికి మనం నడిపించుకొని పోయి అక్కడ మేతను పెడతాడట పిల్లారా. ఇదిగో పరలోక ప్రార్థనలో ప్రియులారా మనందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. ఏమిటి? 2వ అర్ధభాగములో ఏమని ప్రార్థన చేస్తాం? నానాటికి కావలసిన మా భోజనము మాకు ప్రసాదించండి, మా ఆహారం మాకు ఇవ్వండి, మా నేటికి ఇవ్వండి. ఏమిటి దీనిలో ఉన్న పరమార్థం ప్రియులారా? అంటే దేవుడే మన పోషకుడు, ఆయనే మన సమకూర్చువాడు, మనకు భోజనాన్ని పెట్టేటువంటి వాడు, మనకి ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆయన తప్ప మరొకడు లేడు. ఎస్. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు ప్రియులారా, మరి ప్రజలు చాలామంది ఆకలితో అలమడిస్తున్నారు కదా. మానవాళి ప్రియులారా కృత్రిమమైనటువంటి ఆహార కొరతను ఏర్పాటు చేస్తుంది. ధనవంతులు, ధనవంతమైన దేశాలు ప్రియులారా ఇదిగో వేల 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 బస్తాలు ఆ నిల్వ ఉంచుతున్నాయి. తర్వాత ఏం చేస్తున్నాయి? సముద్రంలో పారబోస్తున్నాయి. బాధాకరమైన విషయం అండి.
నేను అది చదివినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ ద్రవ్యోల్బణం అనే పేరుతో ఈ ధనాన్ని కూడబెట్టి, ఈ యొక్క ధాన్యాన్ని కూడబెట్టి చివరికి దాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో కలుపుతారంటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ధాన్యం ఎంతగా పండుతుందంటే, ఈ భూమి మీద ఉన్న మానవాళికి 700 కోట్ల మంది ఉంటే, 700 కోట్లు ప్లస్ ఉంటే 1400 కోట్ల మందికి సరిపోయే ఆహారం ఉందంటండి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా ప్రియులారా, ప్రతిరోజు కూడా కొన్ని వందల కొన్ని వేల టన్నుల ఆహారాన్ని వృధాగా పడేస్తున్నామండి. ఈ విధంగా పడేసుకుంటా ఇంకా దేవుడు సమృద్ధిగా ఇవ్వడం లేదు, దేవుడు సమకూర్చటం లేదు అంటే దేవుడిది కాదు తప్పు. మానవునికి ప్రియులారా దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. తన పొరుగు వారి యొక్క బాగును చూసుకోవాలి, తన తోటి వారి యొక్క మంచిని చూసుకునే బాధ్యత పొరుగువాడైనట్టు మానవుడి మీద, నీ మీద, నా మీద ఉంది. ఆ కార్యాన్ని చెయ్యకుండా దేవుడు చూడటం లేదు, దేవుడు ఇంకా పేదవాళ్ళను ఉంచాడు. మనదండి తప్పు, మనది తప్పు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్షమించండి ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. నిన్న మొన్న జరిగినటువంటి అంబానీ గారి పెళ్ళండి, ఎన్ని వేల కోట్ల రూపాయలు, బహిర్గతమైనటువంటిది 3000 కోట్ల రూపాయలు అంటండి ఒక పెళ్ళికి. దేనికి? భోజనాలు, బట్టలు, అన్ని రకాలైనటువంటివి. విచ్చలవిడితనం ప్రియులారా. అమెరికా నుండి బిల్ గేట్స్ లేడా? మీలో కొంతమంది అనొచ్చండి, ఆయన డబ్బులు ఆయన పెట్టుకున్నాడు అని. లేదంటే నీవు నేను కడుతున్నావు ఆయనకు డబ్బులు. చాలా రకాలుగా. ఒకవైపున టాటా అనేటువంటి వారు, ఇది సామాజిక స్పృహ ప్రియులారా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ, ఒకవైపున టాటా గ్రూపు వారు దేశాన్ని ఏ విధంగా ప్రయోజనకరంగా మార్చాలి, దేశంలో ఏ విధంగా మంచిని చేయాలి, దేశానికి ఇంకా ఏ విధంగా నేను ఇవ్వగలనని ఆలోచిస్తుంటే, కొంతమంది వ్యాపారవేత్తలు దేశంలో ఇంకా ఎలా నేను పొందుకోవాలి. ఎంతోమంది పేదలు ఉన్నారు ఈ దేశంలో. ఆ 3000 కోట్లు పెడితే ఒక 2-3 రాష్ట్రాలలో ఒక నెల పాటు అసలు ఆకలి లేనటువంటి వాడు లేకుండా చేయవచ్చు ప్రియులారా. దేవుడు మానవాళికి కావలసిన సమస్తాన్ని ఇచ్చాడు. కానీ మానవుడు స్వార్థంతో, స్వలాభాపేక్షతో తోటి మానవుని ఆకలితో అలమాడేటట్లుగా చేస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, బైబిలులో ఉన్న దేవుడు తన బిడ్డలంటే మానవాళికి సంతృప్తికరంగా ప్రసాదించువాడై ఉన్నాడు, పోషకుడిగా ఉన్నాడు, పోషించువాడిగా ఉన్నాడు. అవును ప్రియులారా, ఈనాడు మనం చదువుకునేటువంటి ముఖ్యంగా 2 పట్టణాలు ప్రియులారా. మొదటి పట్టణము, 3వ పట్టణం అనేటువంటి సువిశేషము. ఇవి 2 కూడా దేవుడు ఏ విధముగా అద్భుత రీతిగా ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని పెట్టాడనే విషయాన్ని మనం చదువుకుంటాం. మొదటిగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయములో ఎలీషా కాలములో అక్కడున్నట్టు 100 మంది ప్రవక్తలు ఆకలితో ఉన్న సమయంలో ప్రియులారా అద్భుత రీతిగా అక్కడున్నటువంటి వారికి ఆహారాన్ని పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో 42వ వచనం నుండి ప్రియులారా, ఒక తడవ బాల్షాలీషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుకగా పెట్టెను. ఒక ప్రాంతం నుండి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి 20 రొట్టెలు కొన్ని ధాన్యపు కొంకులని కానుకగా పెట్టాడు.
20 రొట్టెలు ఎంతమంది తింటారండి? 2-3 లాగిచ్చేస్తారు. 2-3 లాగిచ్చేస్తారు 20 రొట్టెలు. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా తొక్కించిన యవధాన్యముతో చేయబడినటివి. ఎలీషా సేవకులను పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని ఆజ్ఞాపించాను. ఇక నుండి జాగ్రత్తగా వినండి. కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటి? ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు? 100 మంది ఉన్నారు. రొట్టెలు ఎన్నున్నాయి? 20 మాత్రమే ఉన్నాయి. చెప్పాను కదా, 2-3 లాగిచ్చేస్తారు బాగా ఆకలితో ఉన్నటువంటి వారు. ప్రవక్తల సమాజం ఉందండి అక్కడ. 100 మంది ఉన్నారు. ఏం చేయాలి? ఎలీషా సేవకులను పిలిచి రొట్టెలను వెన్నెలను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పాను. కానీ సేవకుడు 100 మందికి ఇవి ఏ పాటి అని పలికాడు. ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుమో, ప్రభు వాక్యది, వీరు ఈ రొట్టెలను తిన్న పిమ్మట ఇంకా కొన్ని మిగులును అని పలికెను. ఇది దేవుని యొక్క అద్భుతం ప్రియులారా. ఉన్నటువంటివి 20 రొట్టెలే, 3కే సరిపోతాయి. కానీ 100 మంది అక్కడ ఉన్నారు. దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనటువంటిది. ఆకలితో అలమాడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి పూరేడు పిట్టలను పంపించి ప్రియులారా మన్నా భోజనాన్ని కురిపించినటువంటి ఆ దేవుడే ఇక్కడ కూడా ఎలీషా ప్రవక్త ద్వారా 20 రొట్టెలను 100 మంది ప్రవక్తలకి పంచిపెట్టగలిగాడు. సంతృప్తిగా తిన్న తర్వాత ఇంకా మిగిలిన కారణం ఏమిటి అంటే దేవుడు మనల్ని పోషించువాడై ఉన్నాడు. తమ బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు వారిని అలానే విడిచిపెట్టే దేవుడు కాడు ప్రియులారా. ఏం జరిగింది? ప్రవక్త ఆదేశము చొప్పున శిష్యుడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలిపోయెను. హల్లెలూయా. 3 సరిపోయాయి, 100 మందికి సరిపోగా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఇది దేవుని యొక్క అద్భుతం ప్రియులారా. ఇది దేవుని యొక్క ఆశ్చర్య కార్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఎలీషా ప్రవక్త 20 రొట్టెలని 100 మందికి పంచితే యేసు ప్రభు ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచుతున్నాడు. ఇది తేడా. ఈయన దేవుని కుమారుడు, ఆయన ప్రవక్త మాత్రమే. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన ప్రవక్త మాత్రమే. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ 2 అద్భుతాలలో కొన్ని సారూప్యాలు ఉన్నాయి. ఒకే రకంగా కనబడతాయి మనకి. ఏమిటి? అక్కడ ప్రవక్తల యొక్క సమూహం ఉంది, ఇక్కడ దైవభక్తుల యొక్క సమూహం ఉంది ప్రియులారా. ప్రవక్తలు ఆకలితో ఉన్నారు, ప్రజలు ఆకలితో ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకు వేద్దాం ప్రియులారా. ఏమిటి అంటే ప్రవక్త కానీ యేసు ప్రభువు కానీ ఆకాశంలో నుంచి రొట్టెని తీసుకోలేదండి. ఎవరో వారికి ఇచ్చారు రొట్టెని. ఎవరో వారికి ఇచ్చారు రొట్టెని. 2 చోట్ల అదే జరుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తే 2 చోట్ల కూడా యవధాన్యపు రొట్టెలు ప్రియులారా. యవలు అనేటువంటి పంటతో చేసినటువంటి రొట్టెలు ప్రియులారా. యవధాన్యపు రొట్టెలు 2 చోట్ల కూడా ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. భుజించిన తర్వాత ఇంకా మిగిలింది కూడా. 2 చోట్ల కూడా యజమానుడు ఆదేశిస్తున్నాడు, సేవకుడు పాటిస్తాడు. నువ్వు వీటిని పంచు అంటే వాళ్ళు పంచారు పిల్లారా. 2 చోట్ల తృప్తిగా భుజించారు. ఎలీషా కాలంలో, యేసు ప్రభు కాలంలో. కానీ అక్కడ 100 మంది మాత్రం భుజించారు 20 రొట్టెలని. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది, 15,000 మంది మనం లెక్కలు చూసామండి. 15,000 మందికి పంచారు. అయితే ప్రియులారా ఈనాటి వాక్యముల అతి ప్రధానమైన అంశంలోనికి మనం వస్తున్నాం. ఇప్పుడు ఏమిటి అంటే జాగ్రత్తగా నాతో పాటు చదవండి వాక్యాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయము. ప్రజలందరూ కూడా యేసు ప్రభు చుట్టూ చేరారు. యేసు పర్వతం ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. ఈ మాట వినని తర్వాత వచ్చే మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. యూదుల పాస్కా పండుగ సమీపించినది. ఈ మాట ఎందుకు వాడాలి యోహాను గారు ఇక్కడ? యూదుల పాస్కా పండుగ సమీపించినది.
అని చెప్పిన తరువాత ఈ అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు యోహాను గారు. అంటే ఈ మాటకి ఏదో పరమార్థం ఉంది, ఈ మాటలో ఏదో అంతరార్థం ఉంది, ఈ మాటలో ఏదో లోతైన భావం ఉంది. అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు పంచబోయేటువంటి ఆ రొట్టె మన కళ్ళకు రొట్టెగా చేపగా కనబడుతుంది, కానీ యేసు ప్రభువే తన శరీర రక్తాలను పంచటానికి ఇది సాదృశ్యంగా ఉంది. దిస్ ఫోర్షాడోస్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్యాల్వరీ. దాని గుర్తుగా ఉంది పిల్లారా. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలని అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి యేసు ప్రభు ఆహారంగా పంచితే, కలువరి కొండ మీద ప్రియులారా తన శరీరాన్ని రక్తాన్ని ప్రియులారా సకల మానవాళికి కూడా దివ్య భోజనముగా ఇవ్వబోతున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము అతి ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి. దివ్య సప్రసాదాన్ని గురించి మాట్లాడేటువంటి అధ్యాయము. యేసు ప్రభు ఇది నా శరీరము, ఇది నా రక్తం, నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదని పలికినట్టు అధ్యాయం. రానున్నటువంటి 5 ఆదివారాలు కూడా ఈ జీవాహారం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. మరొక వాక్యాన్ని మీ ముందుంచుతాను ప్రియారా. ఏమిటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనము, ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికను. ఏమని? ఇంతమందికి మనం ఆహారం ఎక్కడి నుంచి తేవాలి, ఎలా పెడదాం వీళ్ళకి భోజనం అని యేసు ప్రభు అడిగాడు. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను, ఎలయన తాను ఏమి చెయ్యబోచున్నది ఆయనకి తెలియను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనలా ఏమి జరగబోతుంది ఆయనకు తెలుసో, తాను ఏమి చెయ్యబోతుంది ఆయనకు తెలుసో. ఏం చేయబోతున్నాడు? 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వటానికి ముందుగా తాను ఏమి చేయబోతున్నాడో తనకు తెలుసుని వాక్యం చెబుతుంది. ఎస్, యేసు ప్రభువు బంధించబడటానికి ముందు కూడా ఇదే మాట రిపీట్ అవుతుందండి. అక్కడ ఏమి జరగబోతుందో ఆయన ఎరిగి ఆయన ముందుకు వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని పలుకుతున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. యోహాను సువార్త 18వ అధ్యాయం 4-5 వచనములు. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడుగుతున్నాడు. తన మరణానికి ముందు అదే మాటలు పలుకుతున్నాడు. ఇక్కడ అద్భుతానికి ముందు 5,000 మందికి ఆహారాన్ని పంచటానికి ముందు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఏమి జరగనున్నది తాను ఎరిగే ఉన్నాడు. ప్రియులారా, ముగింపుగా ఒక్క మాట మీ ముందుంచుతామనుకుంటున్నాను. ఏమిటి అంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కానీ తన అద్భుతాలకి నీ సహకారం, నా సహకారం కావాలని కోరుకుంటాడు. వాట్ ఈస్ ఎ మిరకల్? అద్భుతం అంటే ఏంటండి? an extraordinary thing through an ordinary thing అన్నమాట. అద్భుతం అంటే మానవతీతమైనటువంటి కార్యము ఎలాగా? సహజమైనటువంటి వస్తువుల ద్వారా, సహజమైన మనుషుల ద్వారా. ఎలీషా 20 రొట్టెలని 100 మందికి ఎలాగ పంచిపెట్టగలిగాడు? ఒక భక్తుడు బాల్షాలీషా నుంచి వచ్చి తనకి 20 రొట్టెలు ఇచ్చాడు. యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఎలా పంచగలిగాడు? ఎవరిచ్చారు ఆయనకి? ఒక పిల్లవాడిచ్చాడు. ఎస్, దేవుడు చెయ్యలేడా? వాళ్ళు ఇవ్వకుండా చేయగలడు, కానీ నీ బాధ్యత ఏంటి? వాక్యాన్ని చదువుకుంటే ఏమని చెప్తాడు? మీరే వీరికి పెట్టండి అంటాడండి యేసు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనములో 5వ వచనములో, వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములు మనం ఎక్కడి నుంచి తెద్దాం? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత మన పొరుగు వారికి భోజనం పెట్టడం. మనం ఎక్కడి నుంచి తెద్దాం వీళ్ళకి భోజనం?
యేసుప్రభు నాకేం సంబంధం అనొచ్చు కదా, మీరు వచ్చారు, మీరు తినండి, మీరు వెళ్ళిపోండి. నో, మన బాధ్యత. ఒక చిన్న పిల్లవాడు ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. పిల్లవాడు సిద్ధపడ్డాడు ఇవ్వడానికి. ఆనాడు ప్రియులారా, అద్భుతం జరిగింది అంటే యేసు భగవానుడు ఆ పిల్లవాని యొక్క సహకారాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? ఆ పిల్లవాడు ఆ రోజున 5,000 మందికి ఆహారాన్ని పంచటానికి ఒక పరికరముగా వాడబడ్డాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు తప్పనిసరిగా. కానీ నీవు నేను ఆ యొక్క అద్భుతం జరగటానికి మన సహకారాన్ని ఇస్తే చాలు, గోరంతా చేస్తే చాలు, ఆయన కొండంత అద్భుతాన్ని చేస్తాడు పిల్లారా. ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పంచినట్టు గొప్ప దేవుడవు నీవు. ఆకలితో అలమాడుచున్న ప్రజలకు అలనాడు మన్నా భోజనాన్ని ఈనాడు ప్రభువా నీవు స్వయముగా ప్రభు రొట్టె చేపల ద్వారా సంతృప్తికరమైన ఆహారాన్ని ప్రసాదించావు. ప్రభువా, నీవు మమ్ము పోషించే దేవుడవ నాయన, నీవు మాకు సమకూర్చే దేవుడవ నాయన. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ప్రసాదించే దేవుడవ నైవే నాయన. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా యావత్ ప్రపంచంలో ఎక్కడైతే ఇంకా ప్రజలు ఆకలితో, అర్ధాకలితో, కడుపులు మాడుతూ ఆకలితో చనిపోతున్నారు ప్రభు, వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నా. మేము స్వార్థాన్ని విడినాడి ప్రభుగా ఆకలితో అలమడిస్తున్నటువంటి వారికి మా వంతు చేయూతనివ్వడానికి మాకు సహాయం చేయండి. మా హృదయాలను కరిగించండి, కదిలించండి తండ్రి. ప్రేమామయుడా, మా కొరకే దివ్య సప్రసాదాన్ని స్థాపించి నీ శరీర రక్తాలను మాకు దివ్యాహారముగా, ఆత్మీయ భోజనముగా ఇచ్చినటువంటి గొప్ప దేవుడవ నీవు ప్రభువా. మా ఆత్మలకు ఆహారముగా స్వీకరించి నిన్ను మా నిజదేవునిగా అంగీకరించి, ఇదిగో నీవు పలికినట్లుగా నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదని పలికినట్టు ఆ మాటలని మా జీవితంలో మేము నిజము చేసుకునేలాగా మమ్మల్ని దీవించండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దాయిచేయండి. మా కొరకు ప్రార్థించండి స్వామి అని యొక్క వాక్య పరిచర్యలో వేడుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.